యెహోవా మహిమ శరీరాన్ని ధరించుకొని వచ్చింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆనాటి ప్రపంచం ప్రభువైన యేసుక్రీస్తుని చూచింది. కనిపించని దేవుడు కనిపించే స్థితిలోకి వచ్చాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మన సమీపానికి వచ్చాడు. చరిత్ర చూచింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. కాబట్టి మనం మాయను ఆరాధించట్లే, మాయా స్వరూపుల్ని ఆరాధించట్లే, మాయా కథల్ని నమ్మట్లే. మనం చూచాం ప్రభువైన యేసుక్రీస్తు వారిని. చరిత్ర చూచింది, ఆయన్ని తగిలి నిర్ధారణ చేసుకుంది, ఆయన అనుభవించింది, స్పృశించింది, ఆయన గురించి విన్నదే, చూసింది. కాబట్టి మన విశ్వాసం హేతుబద్ధమైన విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తు బయట ఉన్నటువంటి విశ్వాసాలు అంధవిశ్వాసాలు, మాయా విశ్వాసాలు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని చూడలే, ఎవరు కనిపించాలి వాళ్ళకి. పోనీ వాళ్ళు చూసినటువంటి రూపాలు మనం చూస్తే మాయా రూపాలు, ఆ రూపాలు మన ఉనికిలో లేవు. ఉన్నాయా? అన్ని కల్పిత పాత్రలు ఉంటాయి. క్రైస్తవ్యం హేతుబద్ధమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం. సర్వ శరీరులు ఆయన్ను చూస్తారు, యెహోవా మహిమను చూస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారంటే యెహోవా మహిమ. దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. ఇంత భాగ్యం, ఇంత గొప్ప అవకాశం ఇంకా వేరే జనాంగానికి లేదు. అడుగుతుంటారు, నువ్వు చూసావా దేవుణ్ణి అని. నేను అంటాను చూశాను అని. అబ్బా అంటారు. చూశాను దేవుణ్ణి అంటే చూశాను. నీ ప్రశ్న ఏంటి? చూసావా అని. సమాధానం ఏంటి? చూశాను. ఎప్పుడు చూసావు? రాత్రే చూశాను. చూపించు. నాకు చూపించడం చేత కాదు, నేనైతే చూశాను. అది విషయం. నాకు చూపించడం చేత కాదు. ఆయనకు నీకు కనపడటం ఇష్టం లేదేమో, నాకైతే కనపడ్డాడు. నన్ను ఏం చేయంటావు? అంతేనా? నాకు కనపడ్డాడు, నీకు కనపడటం ఇష్టం లేదేమో ఆయనకి. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. నువ్వైతే అడిగిన ప్రశ్న చూసావంటే చూశాను, నాకు కనపడ్డాడు. అన్నీ అతి తెలివి చేస్తుంటారు వీటిని. నువ్వు చూసావా అంటే చూసాక చెప్తున్నావు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు మనకి 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. జ్ఞానేంద్రియాలు. కన్నులు ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టిని చూడడానికి. చెవులు ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టిని వినడానికి. ముక్కు ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టిని వాసన చూడడానికి. చర్మం ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టిని తగలడానికి, ఈ సృష్టి స్పర్శని తెలుసుకోవడానికి. నాలుగు ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టిని రుచించడానికి. ఆత్మ ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టిని ఇచ్చినోడిని స్పృశించడానికి. అంతేనా? ఇప్పుడు 4 కట్ చేసి ఏదైనా పదార్థం నాకు ఇచ్చి దీని టేస్ట్ చెప్పరా అంటే కంట్లో వేసుకుంటే తెలుస్తుందా? మరి ముక్కులో వేసుకుంటే తెలుస్తుందా? చెవిలో వేసుకుంటే తెలుస్తుందా? చర్మం వేసుకుంటే తెలుస్తుందా? రుచించేటువంటి జ్ఞానేంద్రియం లేకపోతే రుచి తెలీదు. వినేటువంటి జ్ఞానేంద్రియం లేకుండా ఈ చెవుల్లో సీసం పోసిన తర్వాత వాడు ఎదురుగా వీణ వాయించామనుకో, చెప్పరా ఎలాగుందంటే ఏం చెప్తాడు? అది కంటికి కనిపించదు, చర్మానికి స్పృశించదు, చెవితోనే వినాలి. అదే ఏ జ్ఞానేంద్రియం పోతే దానికి సంబంధించినటువంటి టచ్ పోతుంది ఈ సృష్టిలో కదా. మరి ఇప్పుడు దేవుణ్ణి ఎలా చూస్తాం మనం? చూపించినాకంటే కంటికి కనపడ్డా ఆయన, చూపించనా కంటికి కనిపించడు ఆయన, మరి దేనికి కనపడతాడు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆయన ఆత్మ కాబట్టి మనలో ఉన్న ఆత్మ ద్వారానే చూడాలి ఆయన్ని. అది ఎలా చూస్తామంటే రా బైబిల్ దగ్గరికి రా, బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో. అది విషయం. కాబట్టి నోటితో స్పృశించేదాన్ని నోటితోనే రుచించాలి. ముక్కుతో వాసన చూసేది ముక్కుతోనే వాసన చూడాలి. నోటి స్థానంలో ముక్కు స్థానంలో నోరు పెట్టామనుకో పరమ చండాలంగా ఉంటుంది. ఇంట్లో కూర ఉంటే భార్య గరిటెతో తీసుకొచ్చి ఏమంటే రుచి చూడండి ముక్కులో పోసిందనుకో, దీన్ని టేస్ట్ రావని చెప్పండి, ముక్కులో పోసిందనుకో పరిస్థితి ఏంటి? 108 ఫోన్ చేయాలి కదా. కాబట్టి
ఏ జ్ఞానేంద్రియంతో దేన్ని అనుభవించాలో దాన్ని అనుభవించాలి. అలా దేవుడు ఏదెన్ తోటలో నేలమంటుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. మనలో ఉన్న ఆత్మతో ఆయన్ని అనుభవించాలి తప్ప ఈ జ్ఞానేంద్రియాలు సృష్టిని అనుభవించడానికి, సృష్టికర్తను అనుభవించేది ఎవరితో? ఆత్మతో. అంటే వీళ్ళకి ఈ మాత్రం బుర్ర లేదు, ఉండదు, ఈ మాత్రం బుర్ర ఉండదు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే, దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచను అని రాయబడి ఉంటుంది. తెలుసు దేవుడు ఉన్నాడని, సృష్టికర్త ఉన్నాడని, కానీ ఒప్పుకుంటే కోతి చేష్టలు ఎక్కడ మానాలో అని భయం. ఒప్పుకుంటే కోతి చేష్టలు మానాల్సి వస్తుంది, కాబట్టి ఈ కోతి చేష్టలు కొనసాగించాలంటే దేవుడు లేడని కోతి ఆర్గ్యుమెంట్లు చేసుకోవాలని అర్థం. అందుకు వస్తుంటారు వీళ్ళు తలకిందులుగా. దేవుడున్నాడు, ఆయన ఎలా అనుభవించాలి? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నవి. ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నవి, కాబట్టి వారు నిరుత్తరులై ఉన్నారు. ఆలోచించు, సృష్టిని గురించి ఆలోచించు, దేవుడున్నాడు అని బోధపడుతుంది. ఎప్పుడైనా మీరు హాస్పిటల్ వెళ్ళారనుకోండి, ఒకసారి నేను అనుకోకుండా ఒక పాయిజనస్ మెటీరియల్ తినేసాను, అనుకోకుండా వెళ్ళిపోయింది. అది తింటే ఇక ఒకటే వాంతులు, పెద్ద అల్లకల్లం అయిపోయింది. హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఇది ఎండోస్కోపీ ఉంటుంది కదా, ఎంత మట్టుకు డ్యామేజ్ అయింది లోపలికి వెళ్ళేది అని ఎండోస్కోపీ పెట్టారు. తెలుసా మీకు ఎండోస్కోపీ అంటే? ఇలా ఒక ట్యూబ్ను లోపల పంపిస్తారు, మన కడుపులో పంపిస్తారు, దాని చివరిలో కెమెరా ఉంటుంది, అలా లోపల పంపిస్తూ ఉంటే ఆ లైట్ వెలుగుతూ కెమెరాలో అలా వెళ్తూ ఉంటే ఎదురుగా స్క్రీన్ ఉంటుంది, దాని మీద కనపడుతుంటుంది లోపల ఉండేదంతా. అలా లోపలికి వెళ్తూ ఉంటే ఏదో వింతగా ఉంది. నాకు అనిపించింది ఇది నా కడుపేనా అని. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే విచిత్రమైన నిర్మాణాలు, సింపుల్ చెప్పాలంటే భయపడి తెచ్చాను నేను. ఏంటో వింతగా ఉంది, ఏదో నాదే. మనం పైన చూసుకుంటాం కానీ లోపల మనం ఎప్పుడైనా చెవిలో పెట్టాను కదా ట్యూబ్, వింతగా ఉంటుంది అది. మన కడుపులో వింతగా ఉంటుంది. ఇంతకు ఎవరు తయారు చేశారు దీన్ని? నేను తయారు చేసుకోలేదే, మా అమ్మ నాన్న తయారు చేయలేదు. ఎవరు తయారు చేశారు? మన లోపల ఉన్న అవయవాలన్నిటిని ఎవరు తయారు చేశారు? మనకు తెలియదు. కానీ మనం అంటాం దేవుడు లేడని. సృష్టికర్తని ఆత్మ ద్వారా అనుభవించాలి. నాకు చూపించంటే చూపించడానికి ఆయన భౌతికమైన పదార్థం కాదు. భౌతికమైన పదార్థం కంటికి కనపడుతుంది, భౌతికం కానటువంటి పదార్థం భౌతికం కానటువంటి ఆత్మకు కనపడుతుంది. అభౌతికమైనటువంటి పదార్థం అభౌతికమైన ఆత్మకు కనిపిస్తుంది కానీ భౌతికమైన కంటికి కనిపించదు. దేవుని చూపించంటే అంతకుమించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. అలా కనిపించని దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంట? సశరీరుడుగా, నిజంగా శరీరంలో ప్రత్యక్షమయ్యాడంట. కాబట్టి మనం మాయను ఆరాధించటంలే, మాయను నమ్ముకోలే. మన భక్తి అంధభక్తి కాదు, గుడ్డి భక్తి కాదు, హేతుబద్ధమైన భక్తి. చూసాం ప్రభువైన యేసుక్రీస్తు వారిని. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఎప్పుడు దేవుణ్ణి చూడలే. ఎందుకు చూడలేదు? ఆయన కంటికి కనిపించడు కాబట్టి. ఎవడను ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయనను బయలుపరచెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తే తండ్రిని చూచినట్టే. ఫిలిప్పు, నేను ఇంతకాలం నీతోనే ఉన్నాను, మరలా తండ్రిని చూపించని ఎలా అడుగుతున్నావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూసామంటే తండ్రిని చూసినట్టే. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, మనది హేతుబద్ధమైన భక్తి, అంధభక్తి కాదు. మాయా స్వరూపుల్ని మనం నమ్ముకోలేదు. మాయా అంటే లేనిది, భ్రమ అని అర్థం. మాయా అంటే ఏంటి? భ్రమ.
భ్రమ.